వాళ్ళరా సంఘాన్ని చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు కూర్చున్నటువంటి నలుగురు కూర్చొని మాట్లాడుతున్నారంటే సంఘమును మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో తెలుసా? చాలా చులకన చేసి మాట్లాడుతున్నారు. సంఘాన్ని చులకన చేసి మాట్లాడేంత గొప్పవాళ్ళమా మనం? సంఘం నీదా? నాదా? ఆలోచించండి. సంఘం నీదా? పోనీ నాదా? మన ప్రాణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం ఫలితం కదా ఇది. ఆయన రక్తంలో ఉన్న, ఆయన శరీరంలో ఉన్న రక్తము ధారలుగా కార్చబడితే తప్ప మనం ఈరోజు ఇలాగ కూర్చోలేదు కదా. అలాంటి సంఘాన్ని చులకన చేసి సమాజం మధ్యలో ఏ విధంగా చూస్తూ ఏ విధంగా చేసేసామో చెప్పి తెలుసా? సంఘాన్ని చాలా చులకనగా చేసి ఆ సంఘానికి వెళితే అలాగే అంట అనేటట్టుగా మార్చేసాం మనం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నీవు అక్కడ ఏం మాట్లాడుతున్నావో తెలుసా? సంఘాన్ని అవమానపరుస్తున్నావు, సంఘాన్ని చులకన చేస్తున్నావు, సంఘాన్ని ఒక రకంగా చెప్పాలంటే బజారుకి ఈడుస్తున్నావు నువ్వు. ఆయన ప్రాణ త్యాగాన్ని నువ్వు బజారున పెడుతున్నావు. ఆయన రక్తము చేత కడగబడినటువంటి సంఘాన్ని బజారు పాలు చేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, బజారు పాలు చేసేంత గొప్పదా నీ జీవితం? పోనీ నీ వైపు చూసుకో ఒకసారి, నీ వైపు ఒకసారి చూసుకో. సంఘాన్ని అలా బజారు కీడ్చేంత గొప్ప వాళ్ళమా మనం? అంత గొప్ప చరిత్ర జీవితం కలిగినదా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. అవసరమైతే సంఘానికి ఒక మనిషిని చేర్చాలే కానీ ఒక మనిషిని మనం దూరం చేస్తున్నాం. ఒక మనిషిని మన సంఘం నుంచి దూరం చేస్తున్నామంటే ఎక్కడికి దూరం చేస్తున్నామో తెలుసా? పరలోకానికి దూరం చేస్తున్నాం, స్వర్గానికి దూరం చేస్తున్నాం.